ప్రైజ్ లార్డ్ డైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. ఫ్రెండ్స్, మనకందరూ తెలుసు, రీసెంట్గా మణిపూర్లో ముగ్గురు పాస్టర్లను చాలా క్రూరంగా చంపేశారని. వాళ్ళపైన దాడి జరిగింది. వాళ్ళు పాపం సేవకెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళపైన బ్రూటల్ అటాక్ జరిగింది. దాంతో తన ప్రాణాన్ని కోల్పోయారు. కుకీ జో సమాజానికి చెందిన ముగ్గురు సీనియర్ బాప్టిస్ట్ పాస్టర్లు రెవరెండ్ డాక్టర్ వుమ్థాంగ్ సిత్లౌ, రెవరెండ్ కైగౌలన్ లవ్వుం మరియు పాస్టర్ పాగౌలన్ సిత్లౌ అక్కడికక్కడే మరణించారు. అయితే ఆ ప్రాణం కోల్పోయిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి ఏంటిదో నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపెట్టాను. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధి కార్యక్రమము ఏ విధంగా జరిగిందో నేను మీకు చిన్న క్లిప్ చూపెట్టాలనుకుంటున్నాను. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. के मुताबिक संदिग्ध उग्रवादियों ने कथित तौर पर वहां से गुजर रहे वाहनों पर हमला किया, जिससे 3 चर्च नेताओं की मौत हो गई। कुकी स्टूडेंट ऑर्गेनाइजेशन के चुराचांदपुर शाखा ने जिले में दोपहर 12:30 बजे से एक आपातकालीन अनिश्चितकालीन बंद की घोषणा की है। చూశారు కదండి, అసలు మణిపూర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఒక సివిల్ వార్ స్టార్ట్ అయింది, కానీ మణిపూర్ గురించి ఎవరు మాట్లాడతలేరు. మణిపూర్ ఎంత సెన్సిటివ్ ఏరియా మనకందరికీ తెలుసు. అక్కడ ఇంటర్నెట్ బంద్ అయి ఉంది. దీంతోపాటు కల్చరల్ వార్ కూడా వాళ్ళ మధ్యలో జరుగుతుంది. ఒకవైపు కుకీస్, మరోవైపు మైతీస్. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పటి వరకు ప్రభుత్వము ఒక అండర్స్టాండింగ్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అక్కడ ప్రభుత్వము ఎందుకు అలాంటి విషయాలను లైట్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు కుకీస్కి మైతీస్కి మధ్యలో కూర్చోబెట్టి ఒక ఒప్పందము కుదిరిస్తే బాగుంటుంది కదా, లేకపోతే వాళ్ళ మధ్యలో మీడియేటర్గా ఒక నాయకుడు నిలబడి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలను ఆపేయచ్చు కదా, కానీ ఆపుతలేరు. దీనికి ఎంత ప్రయత్నం చేయాలన్నా కూడా సాల్వ్ అవుతలేదు. రీజన్ ఏంటి తెలుసా? మణిపూర్లో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితము ఒక దారుణమైన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఇటు మైథీ మర్చిపోలేకపోతున్నారు, అటు కుకీస్ మర్చిపోలేకపోతున్నారు. కుకీస్కి మైథీస్కి మధ్యలో ఎంత ఒక డివిజన్ ఏర్పాటు చేయబడ్డదంటే వాళ్ళు ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పాలన్నా కూడా వాళ్ళ మనసు అనేది ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ముగ్గురు పాస్టర్లు చనిపోయారు. పాస్టరే కాదు, ఇప్పుడు పాస్టర్ కనిపిస్తున్నారు కాబట్టి మనం పాస్టర్ అంటున్నాం, కానీ ఇటు మైథు తరఫు నుంచి కానీ అటు కుకీస్ తరఫు నుంచి కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు తన ప్రాణాన్ని కోల్పోతూనే ఉన్నారు. ఎక్కడ పోయినా అక్కడ గొడవలు. వాళ్ళు ఇప్పుడు మిలిటెంట్గా మారిపోతున్నారండి. और ये सड़क जो है, where this road leads to? It leads to Dimapur. Imphal Dimapur road. Yeah. Is it a national highway? Yeah, it's national highway. It's a national highway. Yeah. Okay. So why you are barricading this road? Today there is an incident that happened in the morning, wherein some of our religious leaders, our reverends, who were from Kangpokpi, coming to Chuchanpur to attend a conference, were on their way back home to Kangpokpi. Actually, since the conflict started in the 3rd of May 2023, the Kuki community don't have access to this whole road leading to Kangpokpi. So we create a road by ourselves. That is through the jungle track. And then sometime we passed through some villages. They were traveling through that road, and they got ambushed, and 3 of them were killed. The 3 person killed are prominent Christian leaders from our society. So, ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదో అలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. लोगों को एम्बुश करके मार दिया गया था, उनके वजह से प्रोटेस्ट हो रही है. हॉस्टेज की क्या सिचुएशन है? वो तो मैं नहीं पता कि नहीं बता सकते क्यों भी मैं ऐसे हमारा पास्टर लोगों का बारे में बहुत काफ़ी लोग को अभी तक ना खाना खा रहे ना पी रहे, उनके वजह से हम कुकी वुमेन लोग को इधर में दुख दिखाने के लिए आज प्रोटेस्ट किया है. కంప్లీట్గా అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కేవలం మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ మణిపూర్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవైపు మీకు మణిపూర్లో
నేను ఎన్నో వీడియోస్ అనేది చేశాను, పర్మిషన్స్ తీసుకొని మరీ వేరే ఛానల్స్, హిందీ ఛానల్స్ పర్సనల్గా వాళ్ళకు మెసేజ్లు పంపించి నీ ఛానల్ నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను, ఈ వీడియో నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళను అడుక్కొని మరీ నేను తెలుగులో ఈ వీడియోస్ పెట్టాను. చూడండి, మణిపూర్లో గొడవలైన తర్వాత, మణిపూర్లో ఎప్పుడైతే ఒక 3 years బ్యాక్ ఒక దారుణమైన సంఘటన జరిగిన తర్వాత అక్కడ కూకీస్ వాళ్ళు, మైతీస్ వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళ పరిస్థితి మారిందో, వాళ్ళు ఎలా ఒక్కొక్కరిని పట్టుకొని మరీ చంపారో, ఎలా చిన్న పిల్లల్ని, ఎలా ముసలి వాళ్ళను, ఎలా ఆడవాళ్ళను, పురుషులను ముందు వెనుక చూడకుండా దారుణంగా వాళ్ళపైన అత్యాచారం చేశారో, ఇదంతా వీడియో నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ మణిపూర్ ఫైల్స్లో చాలా క్లియర్గా ఉంటుంది. బహుశా ఆ సమయంలో చాలామంది చూడలేదు, కానీ నేను హిందీ ఛానల్స్లో మరీ వాళ్ళ దగ్గర అడుక్కొని మీకందరికీ తెలవాలి అక్కడ ఉన్న పరిస్థితి. మనకు కేవలం ఒకటే తెలుసు, మణిపూర్లో క్రైస్తవులపైన అటాక్ జరుగుతుంది, మణిపూర్లో ఏం జరుగుతుంది అనేది, కానీ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేది మీరు చూడలేదు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి, ఒక తండ్రి ఇంటర్వ్యూ చూడండి. కళ్ళ ముందు 6 సంవత్సరాల కుమారుడిని ఇట్లా కాల్ చేసినప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటిదో మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారండి. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే దయచేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతానికి మణిపూర్లో ఉన్న ఈ గొడవ, ఈ క్రైసిస్, ఇలాంటి ఈ సివిల్ వార్ ఏదైతే జరుగుతుందో దాని అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూకీ కానీ, మైతీస్ కానీ, క్రైస్తవులు అని, లేకపోతే ముస్లిమ్స్ అని, లేకపోతే హిందూస్ అని డివైడ్ చేయకండి. వాళ్ళందరూ మనుషులని మనం ఆలోచిద్దాం. పాస్టర్ ఉండొచ్చు, ఒక కమ్యూనిటీ, మన క్రిస్టియన్ కమ్యూనిటీకి పాస్టర్ చాలా అవసరం. వాళ్ళపైన ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా గలం మనం ఎత్తాల్సిందే. కానీ కూకీ వైపు కూడా చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. అదేవిధంగా ఆ ఏరియా మొత్తము ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తన ప్రాణాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు తన ఇల్లు వదులుకొని రెఫ్యూజీ సెంటర్స్లో వాళ్ళందరూ ప్రస్తుతానికి షెల్టర్స్లో ఉన్నారండి. ꯍꯧꯖꯤꯛ ꯏꯁꯨ ꯅꯨꯄꯥꯗꯨ ꯐꯥꯎ ꯑꯩꯈꯣꯏꯅ ꯂꯥꯟ ꯆꯦꯟꯕ ꯀꯥꯟꯗ ꯄꯨꯕ ꯀꯥꯟꯗ ꯆꯦꯟꯗꯟ ꯄꯨꯔꯒ ꯀꯥꯎꯕꯅ ꯐꯥꯎ तो कपड़ा जो तन पे था वही पहने हुए सिर्फ वो रिलीफ कैंप पहुंच पाए। वो अपना मालो असबाब भी, जो जरूरी सामान थे, डॉक्यूमेंट थे, वो भी समेट नहीं पाए। ऐसी स्थिति है। और तमाम पूरे मणिपुर में आपको ऐसे दर्जनों कैंप दिखेंगे, कुकीज के भी, मैतीस के भी, जो इस हिंसा से प्रभावित हैं और अपने घर नहीं जा पा रहे हैं। ఎంత దారుణంగా తన ఇల్లు, తన ఆస్తి, తన ఫ్యామిలీ అందరూ పోగొట్టుకొని తన ఊర్లోనే, మన దేశంలోనే వాళ్ళు అజ్ఞాత వాసుల్లాగా జీవిస్తున్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన మాత్రమే చేయగలుగుతాము. మీరు వాళ్ళ కోసం వీలైనంత వరకు ప్రార్థన చేయండి. మణిపూర్ విషయంలో మనకందరికీ తెలుసు, ఇప్పటి వరకు ప్రభుత్వము ఏం చేసింది, ఏం చేయలేదు. మన ప్రధాని గారు ఇప్పటి వరకు మణిపూర్ గురించి ఒక టాపిక్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. మణిపూర్ కూడా మన ఇండియాలో ఒక భాగమే కదా. మణిపూర్ కూడా మన ఇండియన్స్. మణిపూర్లో ఈరోజు ఎక్కువగా క్రిస్టియానిటీ ఉన్నారు. ఒకవైపు వాళ్ళ మీద వీళ్ళందరూ గంజాయి అమ్ముతున్నారని వాళ్ళ మీద ముద్ర. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మణిపూర్లో ఉన్న పాస్టర్ల కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. పాస్టరే కాదండి, మనం ఎప్పుడైనా వదులుకోవాలి. మన వాళ్ళ కోసమే ప్రార్థన అనేది కాదు, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులైనా ఉండొచ్చు, మిత్రులైనా ఉండొచ్చు. మనకు శత్రు, క్రైస్తవులకి శత్రువు ఎవరండి? అపవాది తప్ప కదా. అపవాదితోనే కదా మనకు శత్రుత్వము, మనుషులతో కాదు కదా. బైబిల్లో క్లియర్గా రాయబడి కదా, మనం చేస్తున్న యుద్ధము ఎవరితో? మనుషులతో కాదు. మనం చేస్తున్న యుద్ధము ఎవరితో? దురాత్మ, అంధకార శక్తులతో. సో కాబట్టి మనకు శత్రువు అంధకార శక్తులే, కానీ మనుషులు కారు. హిందూ కాదు, ముస్లిం కాదు, ఎవరు కాదు. వాళ్ళందరూ మన వాళ్ళు. మనం అందరం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ దేవుని పేరట క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.